మరి ఏమో సర్వసైన్య అధ్యక్షుడు మన లోకేష్ రాజు గారు ఈయన నేను ఒక్కడిని యుద్ధం నా వెనకాల పార్టీ ఉంది, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు, నా వెనకాల ప్రజలు ఉన్నారు, యుద్ధానికి సిద్ధం. ఓకే సార్, ఇప్పుడు కొత్తగా లిక్కర్ స్కామ్ బయటకు తీశారు కదా సార్, అది 35,000 మంది చనిపోయారు, దాన్ని మన మీద రుద్దే అవకాశం. లిక్కర్ లేదు, స్కామ్ లేదు, అంతా ఇది పెద్ద స్కామ్. లిక్కర్ స్కామ్ ఎక్కడ ఉంది అసలు? దాన్ని కొద్ది ప్రాపగండా చేసి 14 మాసాల తర్వాత పెడతాను నా మీద. ఎన్ని ఫాల్స్ అని చెప్తున్నానబ్బా, మీ అందరికీ తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారిని వేధించడం కోసమో, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులు వేధించడం కోసమో లిక్కర్ కేసు తీసుకొచ్చి ఎవరు పడితే అని అరెస్ట్ చేసే కార్యక్రమం. నన్ను కూడా లిక్కర్ కేసులో పెట్టారు, ఎందుకు స్పష్టంగా పెట్టారు ఇంకోటి నాకు అర్థం కాదు. మరి అడగదని అనుకున్నారేమో, మాట ఇస్తే అడగదనుకున్నారేమో, కుట్టి అడగదనుకున్నారేమో, అందుకని స్పెషల్గా ఇది పెట్టారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంట. ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఏం చెప్తే అది రాస్తారు, లోకేష్ ఏం చెప్తే అది రాస్తారు. సో ఈ స్కాములు, ఈ కేసులు అన్ని బూటకం. ఏ ఒక్క కేసు నిలబడదు, ఏ ఒక్క స్కామ్ ప్రూవ్ చేయలేదు. ఇది రాజకీయ కక్షతో, పొలిటికల్ విండేటాతో చేస్తున్న